హాయ్ హలో ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో వీడియోలో వచ్చి రీసెంట్గా థియేటర్లోకి రిలీజ్ అయిన మూవీస్ ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలో వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, ఈ వీడియోకి నచ్చినట్టు తప్పకుండా ఒక లైక్ అయితే తీసుకోండి. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో ఒక లేట్ ఎందుకు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎమిలీ ఇన్ ప్యారిస్ సీజన్ 6 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ నుంచి సీజన్ 1, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4, సీజన్ 5 దాకా ఆల్రెడీ అయితే మనకు నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతున్నాయి. సో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క సీజన్ అయితే రిలీజ్ చేసుకుంటూ పోతున్నారు. సో మనకి ఇయర్లో వచ్చేసి సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ సీజన్ 6 రిలీజ్ కావడానికి చాలా రోజులు టైం ఉన్నా కానీ మనకైతే ముందే అఫీషియల్గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో చెప్పిన డేట్కి అయితే పక్కాగా అయితే వాళ్ళైతే రిలీజ్ అయితే చేస్తారు. సో డేట్ వచ్చేసి మనకైతే డిసెంబర్ 18th నుంచి అయితే కన్ఫామ్గా అయితే నెట్ఫ్లిక్స్లో అయితే సీజన్ 6 అయితే రిలీజ్ అయితే అవుతుంది. ప్రెడేటర్ బ్యాడ్ లైన్స్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళైతే మనకి మూవీని ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఈ ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు ప్రెడేటర్ బ్యాడ్ లైన్స్ మూవీని అయితే డైరెక్ట్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికీ చెప్తున్నాను, ఈ మూవీ వచ్చి మనకైతే ఫిబ్రవరి 17వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. వన్ పీస్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుందని మీ అందరికీ తెలిసిందే. సో ఇక ఈ మూవీ నుంచి వెళ్ళి టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే మనకి యూట్యూబ్లో అయితే నెట్ఫ్లిక్స్ అనే ఛానల్లో అయితే అవైలబుల్గా అయితే ఉంది. సో మన నెట్ఫ్లిక్స్ తెలుగు ఛానల్ వచ్చేసి మనకైతే తెలుగులో కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో చూడండి, వాళ్ళంటే చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకు మార్చి 10వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే వన్ పీస్ మూవీ అయితే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. ఒక తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్ ఇలా మల్టిపుల్ లాంగ్వేజ్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది మార్చి 10వ తారీఖు నుంచి. ఈ బ్లఫ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకి అయితే రీసెంట్గానే టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయ్యాయి. యూట్యూబ్ ఛానల్ వచ్చి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చి మనకి అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే ఓటీటీలోకి అయితే తీసుకొస్తున్నారు ఈ మూవీని. సో ది బ్లఫ్ మూవీ వచ్చి మనకి అయితే ఈ మంత్ అయితే మనకు ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం చాలా మంది అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తూ ఉంటారు. సో మీ అందరికైతే మనకి ఫిబ్రవరి 25వ తారీఖు నుంచి అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. యంగ్ షెర్లాక్ మూవీ. సో ఈ మూవీ వచ్చి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా మనకి అయితే యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో మన తెలుగు ఛానల్ వచ్చేసి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి ఈ మూవీ ఎప్పటి నుంచి వెళ్ళి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే, సో ఈ మూవీ వచ్చేసి మనకైతే మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో యంగ్ షెర్లాక్ మూవీ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మనకు మార్చి 4వ తారీఖు నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది మూవీ. CEO క్లబ్ మూవీ. సో ఈ మూవీ వచ్చి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. మన తెలుగు లాంగ్వేజ్లోనే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం ఇలా చాలా లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎన్ని లాంగ్వేజ్లో అవైలబుల్గా అయితే ఉంటుందో, సో అన్ని లాంగ్వేజ్లో అయితే మనకి మూవీస్ అన్ని రిలీజ్ అయితే అవుతాయి. సో ఈ మూవీ మనకి ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే ఈ ఫిబ్రవరి 23rd నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే ది CEO క్లబ్ మూవీ వచ్చి రిలీజ్ అయితే అవుతుంది. బిడ్జెట్ సీజన్ 4 పార్ట్ 2 వెబ్ సిరీస్. సో వెబ్ సిరీస్ సంబంధించిన పార్ట్ 1 ఆల్రెడీ అయితే మనకు జనవరి మంత్లో అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మనకు జనవరి 29th అయితే రిలీజ్ అయితే అయింది. సో ఈ పార్ట్ 2 ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే మనకి ఈ మంత్లో అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఇక బిడ్జెట్ వెబ్ సిరీస్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నామంటే మనకు సీజన్ 2 వచ్చేసి మనకైతే ఈ ఫిబ్రవరి 26 నుంచి అయితే కన్ఫామ్గా అయితే రిలీజ్ అయితే అవుతుంది. మోహన్ లాల్ గారు హీరోగా యాక్ట్ చేసిన వృషభ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే తెలుగు టీజర్, ట్రైలర్ రెండు కూడా అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఈ మూవీ తెలుగులో అయితే రిలీజ్ అయితే కావాల్సింది కానీ మనకైతే తెలుగులో అయితే రిలీజ్ అయితే కాలేకపోయింది థియేటర్లోకి. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే ఓటీటీలోకి అయితే రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా అయితే ఉంది. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే తెలుగులో వచ్చేసి ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళైతే మనకి ఈ మూవీని ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారంటే మనకు ఫిబ్రవరి 21st నుంచి అయితే కన్ఫామ్గా అయితే మనకి వృషభ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ది నైట్ ఏజెంట్ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీని వచ్చేసి మనకైతే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటి నుంచి ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకి ఫిబ్రవరి మంత్లోనే మనకి ఈ మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఫిబ్రవరి మంత్లో వచ్చేసి మనకైతే 19th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ది నైట్ ఏజెంట్ మూవీ అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్ రెండు కూడా యూట్యూబ్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఇంకా చూడమంటే చూడడానికి అయితే వెళ్ళి ట్రై అయితే చేయండి. ఓం శాంతి 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 ఈ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్ చాలా రోజులు అయితే అవుతుంది. జనవరి 23rd అయితే మనకి ఈ మూవీ అయితే థియేటర్లోకి అయితే రిలీజ్ అయితే అవడమే జరిగింది. అండ్ ఈ మూవీ థియేటర్స్ ఫ్లాప్గా అయితే నిలిచింది. అయితే ఈ మూవీ కోసం చాలా మంది ఆడియన్స్ అయితే ఈగర్గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. అయితే ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్మెంట్ అయితే చేశారు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ మనకైతే ఆహా వాళ్ళు అయితే క్లైమ్ అయితే చేసుకున్నారు. సో వాళ్ళు వచ్చి మనకైతే ఫిబ్రవరి 28th నుంచి అయితే కన్ఫామ్గా అయితే ఓం శాంతి శాంతి ఈ మూవీని అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. ఈషా మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులు అయితే అవుతుంది. అండ్ మన చిట్ కూడా అయితే అయింది. సో మన చిట్ అయినా కానీ మనకైతే మూవీ రిలీజ్ కావడానికి అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవ్వట్లేదు. సో పోస్ట్పోన్ మీద పోస్ట్పోన్ అవుతూ వస్తుంది. సో ఫ్లాప్ అయిన మూవీసే మనకైతే తొందరగా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అయిపోయాయి. సో దీనికన్నా తర్వాత రిలీజ్ అయిన మూవీస్ కూడా రిలీజ్ అయితే అయిపోయాయి. సో ఈ మూవీ కూడా ఇంకా రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ నుంచి అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది. సో ఈ మూవీకి సంబంధించి
సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే ప్రెజెంట్ అయితే వాళ్ళైతే క్లెయిమ్ అయితే చేసుకున్నారు. సో ఫస్ట్‌లో వచ్చేసి మనకైతే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే తీసుకున్నారు గానీ, వాళ్ళైతే మనకు పోస్ట్‌పోన్ చేస్తూ వస్తూ మనకైతే ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని అయితే మళ్ళీ అయితే వాళ్ళైతే తీసుకోవడమే జరిగింది. సో వాళ్ళొచ్చి మనకైతే ఫిబ్రవరి 21 నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ మూవీని. 'అవతార్ ఫైర్ అండ్ యాష్' మూవీ. సో ఈ మూవీ థియేటర్స్ చాలా రోజులైతే అవుతుంది. ఇక ఈ మూవీ కోసం చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. ఎప్పుడు ఓటీటీలోకి రిలీజ్ అవుతుందని. సో ఇక ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అయితే ఇంకా అఫీషియల్‌గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో ఎందుకంటే ఈ మూవీస్ అన్నీ కూడా మనకైతే 3, 4 మంత్స్ తర్వాతనే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతూ ఉంటాయి. సో వాళ్ళైతే మనకైతే మంత్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు గానీ డేట్‌ని అయితే ఇంకా అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకు తెలుగులో వచ్చేసి మనకైతే జియో హాట్‌స్టార్ వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళు ఈ మూవీని ఎప్పటినుంచో ఓటీటీలోకి రిలీజ్ చేస్తున్నారంటే మనకు జూన్ మంత్ నుంచెల్లయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. సో దాంట్లో డేట్ కూడా అనౌన్స్‌మెంట్ అయితే చేయలేదు. డేట్ అనౌన్స్ చేసినప్పుడు వీడియోలు అయితే పక్కాగా అయితే చేస్తాను. 'భర్త మహాశయునులకు విజ్ఞప్తి' మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి మనకైతే రవితేజ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. సో యాక్చువల్‌గా ఈ మూవీ వచ్చేసి ఈ రోజున అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే కావాల్సింది గానీ, సో ఈ మూవీని అయితే మనకి ఈ మూవీ అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చి మనకైతే జీ5 వాళ్ళైతే తీసుకున్నారు. సో వాళ్ళైతే 2 డేట్స్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేయడమే జరిగింది. సో ఒకటి వచ్చేసి ఫిబ్రవరి 13థ్ అంటే ఈ రోజున రిలీజ్ అయితే కావాల్సింది గానీ, సో ఈ రోజున అయితే రిలీజ్ అయితే కాలేదు. సో ఈ మూవీ ఇంకో డేట్ వచ్చేసి మనకైతే ఫిబ్రవరి 20వ తారీఖు. సో 20వ తారీఖు అయితే పక్కాగా అయితే మనకి 'భర్త మహాశయునులకు విజ్ఞప్తి' మూవీ అయితే ఓటీటీలోకి అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈసారి అయితే వాళ్ళైతే పోస్ట్‌పోన్ అయితే చేయడమే జరిగింది. సో మనకు ఫిబ్రవరి 20వ తారీఖు నుంచెల్లయితే కన్ఫర్మ్‌గా అయితే రిలీజ్ చేస్తారని మళ్ళీ అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. సో వాళ్ళైతే 2 డేట్స్‌ని అయితే అనౌన్స్‌మెంట్ అయితే చేశారు. ఈ డేట్‌న రిలీజ్ కాకపోయినా మనకు ఇంకో డేట్‌న అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ మూవీ కోసం నాకు తెలిసి చాలామంది అయితే ఈగర్‌గా అనేది వెయిట్ అనేది చేస్తున్నారు. చాలామంది థియేటర్‌కి వెళ్ళి చూడలేదు. సో అందుకే ఈ మూవీ వచ్చి ఫిబ్రవరి 20వ తారీఖున అయితే పక్కాగా అయితే రిలీజ్ అయితే అవుతుంది. 'ఫంకీ' మూవీ. సో ఈ మూవీలో హీరోగా వచ్చేసి విశ్వక్సేన్ గారు అయితే యాక్ట్ చేయడమే జరిగింది. అండ్ ఈ మూవీ అయితే ఈ రోజైతే థియేటర్‌లోకి అయితే రిలీజ్ అయితే అయింది. సో నేనైతే మూవీ అయితే చూడడానికి అయితే వెళ్ళాను. సో నాకు ఎలా అనిపించిందంటే మూవీ పర్లేదు ఒకసారి చూడొచ్చని నాకైతే అనిపించింది. సో మూవీ ఎంత పెద్ద లెంత్ కూడా లేదు. మనకు జస్ట్ 2 అవర్స్ మాత్రమే ఉంది. సో మూవీని అయితే నేనైతే 11కి అయితే వెళ్ళి 1కే బయటికైతే వచ్చేసాను. సో ఓవరాల్‌గా అయితే మనకు కొన్ని చోట్ల నవ్వు అయితే తెప్పిస్తుంది. స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్ళకండి మూవీకి. మూవీలో ఎటువంటి స్టోరీ కూడా లేదు. సో ఫన్ కోసం అయితే వెళ్తే సో కొన్ని చోట్ల డిసప్పాయింట్ చేసినా గానీ మనకైతే ఓవరాల్‌గా అయితే మనకు 2 అవర్స్‌లో 1 అవర్ అయినా నవ్వుకుంటాం మనం. సో ఇక ఈ మూవీ వచ్చేసి మనకైతే ఎప్పటినుంచెల్లి ఓటీటీలోకి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ నుంచి మనకైతే నెట్‌ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. సో వాళ్ళొచ్చి మనకైతే ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచెల్లి మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేసేస్తారు. కపుల్ ఫ్రెండ్లీ మూవీ. సో ఈ మూవీ వచ్చేసి మనకైతే థియేటర్‌లోకి అయితే ఈరోజు అయితే రిలీజ్ అయితే అవ్వడమే జరిగింది. అండ్ మంచి టాక్‌తోనే థియేటర్‌లో అయితే రన్ అయితే అవుతుంది. సో నేనైతే మూవీని అయితే వెళ్ళి చూడడానికైతే వెళ్ళాను. సో మూవీ అయితే నాకైతే పిచ్చగా అయితే నచ్చింది. సో మూవీ అయితే చాలా బాగుంటుంది. సో ఇంకా చూడాలనుకునే వాళ్ళు తప్పకుండా థియేటర్‌కి వెళ్ళి చూడడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ఈ మూవీ ఎప్పటి నుంచి రిలీజ్ అవుతుందంటే సో ఈ మూవీకి సంబంధించిన అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళైతే ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నారు. సో ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచెల్లి అయితే మనకి ఈ మూవీని అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు.